హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి మామిడికాయ పప్పు, ఇన్స్టెంట్గా మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో, మామిడికాయ లేనప్పుడు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో నేను చెప్పేస్తున్నానండి. ఇవి మాత్రం ఒరుగులండి. ఒరుగులు అంటే ఏం లేదండి, జస్ట్ మనం మామిడికాయలు వచ్చినప్పుడు సమ్మర్ సీజన్లో మంచి మామిడికాయలు, పుల్లటి మామిడికాయలు వచ్చినప్పుడు వాటిని తొక్కు తీసేసి, స్క్రాపర్తో తొక్కు తీసేసి, మనం ఆ తెల్ల పోర్షన్ ఉన్నది, వైట్ పోర్షన్ అంతా చక్కగా స్లైసెస్లా చేసేసుకుని దాంట్లో ఉప్పును పసుపు వేసేసి, తగినంత ఉప్పు అలాగే పసుపు వేసేసి ఎండలో పెట్టేయాలండి. ఒక మంచి ఎండల్లో ఒక 3-4 రోజులు పెట్టేస్తే అవి గలగలగలు అయిపోతాయి. ఆ గలగలు అయిపోయినవి ఇలా అయిపోతాయి అన్నమాట. ఈ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ కలర్లో వచ్చేసినవి మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎండిపోయినప్పుడే ఈ కలర్లోకి వచ్చేస్తాయండి. ఆ వైట్ కాస్త ఈ మనం ఉప్పు పసుపు వేసేసరికి కెమికల్ రియాక్షన్ తయారయ్యి మనకి ఇలాంటి కలర్లోకి వస్తాయి. కానీ బట్ ఆ పులుపు మాత్రం అలాగే ఉంటుందన్నమాట. సో ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడంటే మనకి పునాసకాయలని వస్తున్నాయి కాబట్టి అందరూ అసలు యూజ్ చేయట్లేదు. కానీ ఇదివరకు కాలంలో అసలు పునాసకాయలు అనేది ఎప్పుడు లేదండి. మన కాలంలో ఎప్పుడు సమ్మర్ వస్తుందంటేనే అప్పుడే మామిడికాయలు తినడం కానీ, పచ్చళ్ళు పెట్టుకోవడం, ఆవకాయలు మాగాయలు పెట్టుకోవడం కానీ, ఫస్ట్ మామిడికాయ తినడం కానీ, లేదా ఫస్ట్ మామిడికాయ పప్పు చేసుకోవడం కానీ ఇదంతా జరిగేది. ఇప్పుడు మాత్రం అలా లేదు. ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు దొరికేస్తున్నాము లాంచి అసలు మామిడికాయ గురించి ఎవరు ఆతృత పడట్లేదు. అది అలా కాకుండా చక్కగా ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. ఈ మామిడికాయ ముక్కలకి ఉన్న ఉప్పు పసుపు అంతా ఈ కలర్లోకి వచ్చేస్తుంది. అదే కాక నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే పసుపు కూడా నేను వేసి పెట్టుకున్నాను అనమాట. ఎంత ఎంత దీంట్లో పసుపు వేసినా మనం మళ్ళీ పైనుంచి మాత్రం పసుపు మాత్రం వేయాలి. దీంట్లో కొంచెం ఉప్పు బాగా ఉంది కాబట్టి మనం పప్పులో వేసేటప్పుడు, పప్పు ఉడికేటప్పుడు మనం పప్పు వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి అంతే. మొత్తం తగ్గించక్కర్లేదు, కొంచెం తగ్గించి వేసుకుంటే కాంపెన్సేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఉంది కాబట్టి, అందుకే రుచికి చూసుకుని మీరు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పప్పు నానబెట్టేసుకున్నాను, పసుపు కారం పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇది కుక్కర్లో పెట్టేస్తాను. ఇది ఉడికిపోయాక, ఈ 2 ఉడికిపోయాక నేను పోపు వేసేస్తాను. అచ్చు మామిడికాయ పప్పు మనం మామిడికాయ తెచ్చుకుంటే ఎలా చేసుకుంటాం, మన మామిడికాయ పప్పు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సేమ్ ప్రొసీజర్, ఏమీ మారదు. బట్ ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో వచ్చేసింది అనమాట. అంటే మనం ఎండలో పెట్టిన ఒరుగులు కాబట్టి వీటిని ఒరుగులు అంటారండి. ఎండలో పెట్టిన ఒరుగులు కాబట్టి చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పు వేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పునాసకాయ కూడా దొరకకపోతే, మామిడికాయలు దొరకకపోతే అప్పుడు మనం ఇలాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం చాలామంది ఇలాగే ఇదివరకు కాలంలో చేసేవారు, ఇప్పుడైతే మానేశారు అనుకుంటాను. అంటే దొరికేస్తున్నాయి కదా అని ఇంకా అందరూ మానేశారు. సో అలా కాకుండా ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టేసుకుంటానండి. కుక్కర్లో పెట్టేసుకున్నాక పోపు వేసేటప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, పప్పు అంతా ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే చాలు. అలాగే ఒరుగులు మీకు చెప్పాను కదా, ఒరుగుల్లో చక్కగా ఎక్కువ బాగా మ్యాష్ చేసేసుకుని అందులో కారం, పచ్చిమిరపకాయలు ఎలాగో వేసాను మీకు చూపించాను. సో కారం వేసేసుకుని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. సేమ్ చింతపండులో ఉంది చూసారా, దీన్ని ఇందులో కలిపేసుకోవాలి. మనం ఎంత తీసుకున్నామో అంత ఒరుగుల్ని ఇందులోకి తీసేసుకుని ఇలా పప్పులో కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, తెలుస్తుంది. మామిడికాయ లేనప్పుడు మనం ఇలా ఒరుగులతో చేసేసుకోవచ్చు. ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. నేను మొత్తం కలిపేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, పప్పు అంతా చక్కగా పప్పులో మనం ఒరుగులు వేసేసుకున్నాం. ఇందాక నేను మీకు చూపించాను కదా ఒరుగులు ఎలా ఉడకబెట్టుకోవాలో. అందులో పచ్చిమిరపకాయలు, కారం, పసుపు అన్నీ వేసేసి మనం ఉడకబెట్టేసుకున్నాం అనమాట. సో అది బాగా ఎండిపోయిన ఒరుగులు కాబట్టి మీకు ఇలా కనిపిస్తున్నాయండి. బాగా ఎండిపోయి ఒక 3-4 మంత్స్ అయిపోతే మనకి ఇలా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు చేసుకున్నవి కాదు ఇవి. ఒక 3-4 మంత్స్ తర్వాత మనకి ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటాయి కదా. సో ఆ ఒరుగులు మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. న్యాచురల్గా మనం మామిడికాయ పప్పు ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. చాలా చాలా మంచిదండి. దీన్ని హిందీలో కూడా మనం ఆమ్చూర్ అంటాం. ఆమ్చూర్ ఈజ్ నథింగ్ బట్ వీటిల్ని మిక్సీ చేసేసి పౌడర్ చేసేస్తే ఆమ్చూర్ అయిపోతుంది. ఎన్నో రెసిపీస్కి మనం వాడుతూ ఉంటాం పులుపుదనానికి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంత చిక్కగాను ఉండాలి. ఉప్పు కారం తగినంత చూసుకుని వేసుకోవాలి. ఇందాక మనం అందులో నేను ఒరుగుల్లో ఉంటుందని చెప్పాను కదా, ఒరుగుల్లో ఉప్పును పసుపు వేసి మనం ఎండబెడతామని చెప్పాను కదా, అందుకని చూసుకుని మనం ఉప్పు వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకుంటే కష్టం. కారం మాత్రం మంచిగా వేసుకోండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఇలా మరగనివ్వాలండి. ఇదే మరిగేటప్పుడే మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అది మరుగుతూ ఉంటే, ఈ కొత్తిమీర ఈ ఫ్లేవర్తో మరుగుతూ ఉంటే పప్పు అదిరిపోతుందండి. నిజంగా మామూలు
గా ఉండదు పప్పు మాత్రం, అంత అదిరిపోతుంది. మీకు చూస్తుంటే తెలుస్తుంది, అంత బాగుంటుంది అనమాట. పుల్లగా ఉంటుంది, అంత పుల్లగా ఉంటుందంటే చెప్పలేం, అంత పుల్లగా ఉంటుంది. సో ఒకసారి మీరు ఎప్పుడైనా చేసి పెట్టేసుకుంటే మాత్రం, ఎప్పుడైనా మామిడికాయ పప్పు తినాలనిపిస్తే మనం ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. పోపు వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా పోపు వేగిపోయిందండి. మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసాను. వేసేసిన ఆ పోపుని ఎక్కువ ఇంగు వేసుకోండి, చక్కగా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇలా బాగా వేగిపోయాక ఇలా నెమ్మదిగా, నేను ఒక చేతితో తీసినాను కాబట్టి మన మీదకి వచ్చేస్తుంది. ఇలా నెమ్మదిగా ఇలా నెమ్మదిగా ఈ పోపు వేసేయాలి. చూడండి, అసలు మీకు చూస్తుంటేనే ఎలా కనిపిస్తుంది, చూసారు కదా, అంత టేస్టీగానే ఉంటుందండి మామిడికాయ పప్పు. ఒరుగులతో చేసిన మామిడికాయ పప్పు అదిరిపోతుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ ఒరుగులతో చేసిన పప్పు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. అలాగే లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో తప్పకుండా గార్నిష్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి అన్నంలో చక్కగా ఎక్కువ నెయ్యి వేసుకుని తిని, అప్పడాలు కానీ వడియాలు కానీ చల్లమిరపకాయలు కానీ నంచుకుని తింటే మాత్రం ఇంకా ఎక్కడో స్వర్గం ఎక్కడో ఉండదు, ఈ ఒరుగులు చేసిన మామిడికాయ పప్పులోనే ఉంటుంది. డూ ట్రై ఇట్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.